ఇటు మరో పక్క ఆందోళనలతో హోరెత్తించిన కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ కూడా నిన్న జరిగినట్లుగానే పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించింది. అయితే పోలీసులు ఎక్కడి వారిని అక్కడే అడ్డుకుని నిలువరించారు. ఇటు జంతర్ మంతర్ దగ్గర నిరసనలైతే కొనసాగుతూనే ఉన్నాయి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. నిన్న సీజేపీ ఇచ్చిన చెలో పార్లమెంట్ పిలుపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ఇవాళ మరోసారి పార్లమెంట్ ముట్టడికి సీజేపీ ప్రయత్నించింది. పార్లమెంట్ వైపు వెళ్తున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. నిన్న పోలీసులు జరిపిన లాఠీ చార్జ్లో గాయపడిన యువతను ఇవాళ సీజేపీ నేతలు జంతర్ మంతర్ వద్దకు తీసుకొచ్చారు. గాయపడిన వారిని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే పరామర్శించారు. నిన్న ఉద్రిక్తతల నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసన స్థలాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వాటిని పట్టించుకోని యువత ఇవాళ మరోసారి జంతర్ మంతర్ వద్దకు భారీగా చేరుకున్నారు. ఓవైపు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ సీజేపీ ఆందోళనల పట్ల అప్రమత్తంగా ఉన్న పోలీసులు జంతర్ మంతర్ వద్ద భారీగా మోహరించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ నిరసన ఆగదని సీజేపీ మరోసారి స్పష్టం చేసింది. నింద ఆందోళనకారులపై పోలీసులు దాడి చర్య తర్వాత సోనం వాంగ్చుక్ తన ఉపవాస విరమణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లుగా సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే తెలిపారు. ఇవాళ జంతర్ మంతర్ వద్ద మీడియాతో మాట్లాడిన దీప్కే సోనం వాంగ్చుక్ ఆరోగ్యం చాలా క్షీణించిందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. దీంతో దీక్ష విరమించేందుకు తాము తీవ్రంగా ప్రయత్నించామని, ఈ క్రమంలో 3 షరతులను నెరవేరిస్తే దీక్ష విరమించేందుకు సోనం వాంగ్చుక్ సిద్ధమయ్యారు. కానీ నిన్న యువతపై పోలీసులు క్రూరమైన దాడి చూశాక సోనం వాంగ్చుక్ తన నిరాహార దీక్షను ఆపాలనుకున్న నిర్ణయాన్ని విరమించుకుని దీక్ష కొనసాగిస్తున్నట్లుగా తెలిపారు దీప్కే.